దేవునికి స్తోత్రములు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనములు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ ప్రకారంగా చేరి దేవుని యొక్క వాక్యం ధ్యానించుకోవడానికి, ఆ యొక్క వాక్యం అనే అర్థంలో మన జీవితాన్ని సరిచేసుకోవడానికి దృఢించినటువంటి ఈ కృపను బట్టి ఆయనకి సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లుగాక. మరొకసారి నూతనంగా ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఈ నిష్కలంకురాల అనే ఈ స్త్రీల కొడుకను నూతనంగా వీక్షిస్తున్నడలా వారికి ప్రభునామాన్ని బట్టి మరొకసారి మీకు శుభములు, వందనములు తెలియచున్నాను. సరే, మంచిది. గడిచిపోయిన వారములో కొన్ని పరిస్థితుల కారణాన్ని బట్టి వాక్యాన్ని మీకు అందించలేకపోయాము. అయినప్పటికీ మరొకసారి ఈ ప్రకారంగా చేరి ఆయన వాక్యం ధ్యానించుటకు దేవుడు మనకు మంచి సమయం ఇచ్చాడు. అందుకు సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చువక. దయచేసి వాక్యంలోకి వెళ్ళకంటే ముందు ఆ ప్రాంతంలో ఉంటూ యూట్యూబ్లోను ఫేస్బుక్లోను వింటుని మీ అందరికీ ఒక చిన్న మనవి. దయచేసి పూర్తిగా ఎంత మట్టుకు మధ్యలో ఆపడం కానీ ఇంకా వేరే ఏదో పని చేస్తుండడానికి దయచేసి ప్రయత్నం చేయకండి. కంప్లీట్గా ఈ దేవుని మాటలుగా, పరిశుద్ధాత్మ యొక్క మాటలుగా వీటిని స్వీకరించవలసిందిగా నేను దేవుడి సేవకులు మీకు విన్నవిస్తున్నాను. దయచేసి ప్రతి మాటను జాగ్రత్తగా విని దాన్ని గ్రహించి అర్థం చేసుకొని స్వీకరించండి. అనేకులకు కూడా ఈ యొక్క వర్తమానమును షేర్ చేయవలసిందిగా దేవుని పేరిట మీకు నేను సాక్ష్యం ఇస్తున్నాను. సరే, మంచిది. రండి వాక్యదానం కొరకు మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజులు 21వ అధ్యాయము 9వ వచనము. తర్వాత మీరు 3 రాజులు 21వ అధ్యాయం అంతా కూడా చదువుకోనండి. నేను చెప్పబోయే అనేక విషయములు దీంట్లో మీకు కనబడను. కాబట్టి దయచేసి తప్పకుండా ఈ స్త్రీల కూడిక వీక్షించిన అనంతరము మీరందరూ కూడా మొదటి రాజులు 21వ అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, ఈరోజు వాక్యదానం కొరకు 3 రాజులు 21వ అధ్యాయము 9 చదవండి దయచేసి. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. చాలు. అదే ప్రకారంగా 12వ చదవండి. 21:12. ఎట్లనగా వారు ఉపవాస దినము చాటించి నాబోతును జనుల ఎదుట నిలువబెట్టిది. చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమగల దేవ, జీవాధిపతి, పరిశుద్ధమైన మహోన్నతమైన ఘనమైన మీ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినమున దేవ చేరి మీ యొక్క వాక్యమును ధ్యానించుటకు, మీ యొక్క వాక్యము చేత మా శరీర ప్రాణాత్మలను అయా ఉదుక్కోవడానికి, వాటిని శుభ్రం చేసుకోవడానికి, అయా మీకు రాకడ కొరకు ప్రభువా సిద్ధపడడానికి ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి, ఈ వాక్యాన్ని బట్టి మీకు వందనములు, స్తోత్రము చెల్లిస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడా, మీరే మాకు ఉపాధ్యాయునిగా, అధ్యక్షుడిగా, కాపరిగా, ప్రభువుగా, దేవుడిగా ఉండి మాతో మాట్లాడండి. మీ యొక్క స్వరమును ప్రభువా మా అంతరంగంలో వినిపింపజేయండి. సత్యమందు ఒక్కొక్కరు మీరు ప్రతిష్ఠింపజేయండి, సహాయం చేయండి. మమ్మల్ని అందరూ మీకే సమర్పి సమస్త మహిమ చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఈ దినమున శుక్రవారము. అనేక మంది తల్లులు, అక్కలు, చెల్లెళ్ళు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి కన్నీళ్లు గార్చి తమ కుటుంబ సభ్యుల కొరకును, సంఘ సభ్యుల కొరకును, మరియు ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో ప్రభుపక్షమున పోరాటం చేస్తున్న పరిచయలో ఉన్నటువంటి సేవకుల కొరకును, దేశం కొరకు, రాష్ట్రాల కొరకు, మండలాల కొరకు చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థించే దినము
మరి ముఖ్యంగా చాలామంది స్త్రీలు ఈ దినం ఉపవాసం ఉండి ప్రార్థిస్తారు కూడా. మరి ముఖ్యంగా ఈ దినంలో ఉపవాసం ఉండి కుటుంబ సభ్యుల కొరకును, సంఘ సభ్యుల కొరకును, సేవకుల కొరకును, మన రాష్ట్ర, జిల్లా, మండల, దేశముల కొరకు ప్రార్థిస్తున్న మీ అందరికీ మరొకసారి శుభములు, వందనములు తెలియచున్నాను. ఎందుకంటే తల్లుల యొక్క కన్నీటి ప్రార్థన కుటుంబానికి, సంఘానికి, సేవకులకు ఎంతో క్షేమకరము, ఆశీర్వాదకరమని నేను నమ్ముతున్నాను. సరే, మంచిది. మీరే ప్రకారంగా అయితే వారానికి ఒక దినము ఉపవాసం ఉందామని అనేకుల కొరకు విజ్ఞాపన చేయడానికి, అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి, నూతన ఆత్మలు సంఘంలోకి రావడానికి, చెడిపోయి పాడైపోయినటువంటి, నరకం వెలిచినటువంటి అనేక ఆత్మలు సత్యంలోనికి, దేవుని యొక్క రాజ్యంలోకి రావడానికి అనేక మంది అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు కడుపు కట్టుకుని ప్రార్థిస్తూ ప్రొఫెసర్లలో విజ్ఞాపన చేస్తున్నారు. దానికి స్తోత్రములు. అట్లయితే ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఒక తాకీదును వ్రాయించి ఇజ్రాయేలు అనే ఆ పట్టణ పెద్దలకు ఆ యొక్క ఉత్తరాన్ని పంపించింది. ఆ తాకీదులో ఏమి వ్రాసింది అని చూస్తే, మొట్టమొదటిగా మీరు ఉపవాస దినమును ఏం చేయాలి? జరుపవలనని ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో మీరు ప్రకటించండి. హల్లెలూయా. ఒక స్త్రీ ఒక పట్టణ అధికారులకు, ఒక పట్టణ పెద్దలకు ఉత్తరం రాస్తుంది, తాకీదు రాస్తుంది. అట్లయితే ఈమె ఎవరు అని చూస్తే రాజుగారి యొక్క భార్య, రాజు యొక్క భార్య. ఇప్పుడు రాజు యొక్క భార్య ఇజ్రాయేలు అనే ఆ పట్టణం యొక్క అధికారులకు, పెద్దలకు ఒక ఉత్తరం, ఒక తాకీదు రాస్తుంది. ఆ తాకీదులో మొట్టమొదటిగా పేర్కొనబడినటువంటి అంశం ఏంటని చూస్తే, మీరేం చేయాలి? ఉపవాస దినమును చాటించండి అని ఆ స్త్రీ ఆ తాకీదులో వ్రాయిస్తుంది. అట్లయితే అంత మాత్రం కాకుండా రెండో పాయింట్ అని చూస్తే, ఆ ఉపవాస కూడికలోనికి, ఆ ప్రార్థనలోనికి ఒక వ్యక్తిని ఖచ్చితంగా మీరు తీసుకొని రావాలి. ఆ వ్యక్తి పేరేంటంటే నాబోతు. నెంబర్ 1 ఉపవాస ప్రార్థన. నెంబర్ 2 ఆ కూడికకు, ఆ సభకు నాబోతును ఖచ్చితంగా మీరు పిలువనంపాలి. నెంబర్ 3 ఏంటని చూస్తే, పనికి మాలిన ఇద్దరు సాక్షుల్ని మీరు సిద్ధం చేయండి. ఎందుకనగా ఉపవాస కూడికలో ఏం చెప్పాలి? సాక్ష్యం చెప్పాలి గనక అలా సాక్ష్యం ఇవ్వడానికి ఇద్దరు పనికి మాలిన వ్యక్తుల్ని సిద్ధం చేయండి అని తాకీదును వారికి రాసి పంపించింది. హల్లెలూయా. అట్లయితే ఇవి పేరు ఏంటని చూస్తే యెజబేలు. ఏం పేరు? యెజబేలు. యెజబేలు అనగా అర్థం పెళ్లి కానిది లేక స్వచ్ఛమైనది అని అర్థం వస్తుంది. చాలా మంది తల్లులకు, అక్కలకు, సేవకులకు అనగా నిజంగా చెప్పాలంటే నిజమైన క్రైస్తవునికి ఒక నచ్చని పేరు యెజబేలు. ఆ పేరు వింటేనే ఒక రకమైనటువంటి ద్వేషము, ఒక రకమైన కోపము వచ్చేస్తుంది. ఎందుకనగా అంత భయంకరమైన చెడ్డ మనసు ఈ స్త్రీకి ఉంది. దేవునికి స్తోత్రములు. అయితే పేరైతే యెజబేలు, దానికి ఉన్నటువంటి అర్థం ఏంటని చూస్తే స్వచ్ఛమైనది లేకపోతే వివాహం కానిది అని అర్థం వస్తుంది. స్వచ్ఛమైనది అని పేరు పెట్టబడినప్పటికీ ఈమె జీవితంలో మాత్రం స్వచ్ఛమైన మనసు మాత్రం ఈమెకు లేదు. అట్లయితే ఈ యొక్క అహాబు యొక్క భార్య అయినటువంటి యెజబేలు షోమ్రోను ఉన్నటువంటి పెద్దలకు, అధికారులకు ఒక తాకీదు ఉత్తరాన్ని పంపిస్తుంది. ఆ ఉత్తరములో
3 విషయాలు ప్రధానంగా చెప్పింది. నెంబర్ 1, ఉపవాస దినాన్ని పాటించండి. నెంబర్ 2, ఆ సభకు, ఆ మీటింగ్కి, ఉపవాస కూడికకి నాబోతును తీసుకుని రావాలి. నెంబర్ 3, ఆ సభలో, ఆ కూడికలో సాక్ష్యం ఇవ్వడానికి పనికి మాలిద్దరు వ్యక్తులు మీరు సిద్ధం చేయండి. నెంబర్ 4 చూస్తే ఆ 2 వ్యక్తులు ఏమని సాక్ష్యం ఇవ్వాలి అంటే అది కూడా ఆమె చెప్పేసింది. ఏంటని చూస్తే ఈ నాబోతు సృష్టికర్తైన దేవుని యెహోవాను దూషించాడని సాక్ష్యం ఇవ్వాలి. ఇది ప్లానింగ్. హల్లెలూయా. పేరుకు అర్థమేంటి? స్వచ్ఛమైనది. కానీ మనసు మాత్రం స్వచ్ఛంగా లేదు. కంప్లీట్గా చెడిపోయింది, పాడైపోయింది. తన భర్తను సంతోషపెట్టాలని ఒక మూర్ఖత్వముతో చాలా భయంకరమైన, నీచమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. నీతిమంతుడైనటువంటి నాబోతును చెప్పడానికి గొప్ప ప్లాన్ వేసింది. ఎప్పుడైతే ఆ పనికి మాలిన ఇద్దరు సాక్షులు నాబోతు గారు దేవుణ్ణి దూషించాడు అని సాక్ష్యమిస్తారో వెంటనే అతని నుంచి ఆ రాళ్ళతో కొట్టి చంపేయండి అని చెప్పేసింది. అబ్బా, ఒక యథార్థవంతుడైన, ఒక నీతిమంతుడైనటువంటి నాబోతును చంపడానికి వేసిన ప్లానింగ్. నెంబర్ 1, ఉపవాస కూడిక. నెంబర్ 2, ఆ సభలోనికి ఆయన ఆహ్వానించుట. నెంబర్ 3, 2 పనికి మాలిన సాక్షులను నియమించుట. నెంబర్ 4, 2 పనికి మాలిన సాక్షులు నాబోతు గారు దేవుణ్ణి దూషించాడు అని అబద్ధ సాక్ష్యం పలుకుట, చెప్పుట. దాని తర్వాత రాళ్లతోని ఆయన్ని చంపుట. ఇంత ప్లానింగ్ ఎందుకని చూస్తే నాబోతు దగ్గర ఉన్నటువంటి ద్రాక్ష తోటను స్వాధీనపరచుకోవడానికి. ఎంత భయంకరమైన విషయం ఇది. అమ్మలారా, అక్కల్లారా, ఈరోజు మీరు ఉపవాసంతో ఉండవచ్చు. ప్రభుత్వంలో మీరు విజ్ఞాపన చేస్తుండవచ్చు. కానీ మీ ప్రార్థన వల్ల పాపులు నీతిమంతులుగా తీర్చబడాలి. మీ ప్రార్థన వల్ల బలహీనులు బలపరచబడాలి. కృంగిన వారు లేవనెత్తబడాలి. మీ సాక్ష్యం వల్ల బలహీనులు బలపరచబడాలి. మీ సాక్ష్యం వల్ల కృంగిన వారు లేవనెత్తబడాలి. మీ సాక్ష్యం వల్ల పడిపోయిన వారు తిరిగి మరలా నిలబెట్టబడాలి. మీ ప్రార్థన వల్ల మీ కుటుంబం ఆత్మీయ క్షేమవృద్ధిలో రావాలి. మీ ప్రార్థన వల్ల సంఘం ఆత్మీయ క్షేమవృద్ధిలోకి రావాలి. మీ ప్రార్థన వల్ల నశించిపోతున్న అనేక ఆత్మలు సత్యంలోనికి, దేవుని రాజ్యంలోకి వారు రావాలి, ఆకర్షించబడాలి. కానీ ఈ స్త్రీ కంప్లీట్గా దైవ విరుద్ధమైనటువంటి ఆలోచన కలిగి, ఉద్దేశం కలిగి, బోర్డు చూస్తే ఉపవాస ప్రార్థనని ఏ పాశ్రమ చెప్పినా, ఏ తల్లి చెప్పినా అమాయకంగా అందరు వెళ్ళిపోతాం. కానీ ఆ సభలో, ఉపవాస కూడికలలో ఏం జరిగింది, ఏం జరగబోతుంది అని చూస్తే ఒక నిర్దోషి, ఒక నీతిమంతుడు, ఒక అమాయకుడు, ఒక యథార్థవంతుడు, తనకి పితరుల స్వాస్థ్యం కాపాడుకుంటూ వచ్చినటువంటి ఒక యథార్థవాది చంపడానికి యెజబెల్ ప్లాన్ వేసింది. అయ్యో, ఇది ఎంత భయంకరం! ఇది ఎంత భయంకరం!
హల్లెలూయా. అట్లయితే అమ్మల్లారా, చెల్లెల్లారా, ఇది ఆత్మీయంగా చచ్చిన వారిని బతికించనుకున్న విషయం కూడిక కాదు. పాపులు నీతిమంతులు చేసే ప్రభు కాళ్ళు పట్టుకుతూ వీరు పడిపోయారయ్యా, వీరి రారిపోయారయ్యా, వీరు లోకంలో కలిసిపోతున్నారయ్యా, వీరి పాపములు కలిసిపోతున్నారయ్యా, వీరు శరీరాశ పరులైపోయారయ్యా, వీరు నేత్రాశ పరులైపోయారయ్యా, వీరిలో జీవనం పెరిగిందయ్యా. వీరిని కాపాడయ్యా, వీరిని విడిపించయ్యా, వీరిని రక్షించయ్యా, వీరిని బతికించయ్యా, వీరిని పరిశుద్ధపరిచయ్యా, వీరి నీతి మందులో తెరిచయ్యని ప్రభు కాళ్ళు పట్టుకొని ఏడ్చే ప్రార్థించే ఉపవాసకుడికి కాదిది. నీతిమంతులు చెప్పడానికి నీతిమంతుల్ని చంపడానికి సిద్ధం చేసిన ఉపవాస కోడిక ఇది. నీతిమంతులు చంపడానికి. రెండవది, నీతిమంతులను పాపులు అని, దైవదోషులు అని, దేవునికి వ్యతిరేకులు అని ముద్రించడానికి సిద్ధం చేసినటువంటి ఉపవాస కూడిక ఇది. ఈ మాట ప్రతి చెల్లి, ప్రతి అమ్మ గ్రహించుదురుగాక. హల్లెలూయా. అట్లయితే ఒక తల్లి మనకు తెలుసు, ఆమె పేరు ఎస్తేరు. ఆమె పేరు ముందు పేరు అగస్స, తర్వాత ఎస్తేరు. ఆమె యూదుల్ని ప్రేమిస్తుంది కనుక తన యూదా జాతి వారి కోసం ఉపవాసం ఉండి కన్నీళ్లు కాచి ఆమె ప్రార్థించింది. నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా దేశం వారు, నా ప్రజలు బతకాలి, వారిపైకి వచ్చినటువంటి ఆ మరణ శాసనం రద్దవ్వాలి. తాను తన పనికత్తలు ఉపవాసం ఉండి ప్రభుత్వంలో వారు ఏడుస్తున్నారు. ప్రభు యొక్క వారి ప్రార్థన ఆలకించినాడు. హామాను ద్వారా వచ్చిన ఆ శాసనము రద్దు చేయబడింది. దేవుడికి స్తోత్రములు. అట్లయితే ఎస్తేరు కూడా ఉపవాసం నుండి ప్రార్థించింది. కానీ ఇక్కడ చూస్తే, ఇక్కడ యెజబేలు ఉపవాసం ఉండట్లేదు, కన్నీళ్ళు కాచట్లేదు, ప్రార్థన కూడా చేయడం లేదు. కానీ యెజ్రెయేలు అనే ఆ పట్టణపు పెద్దలకు, అధికారులకు ఉత్తరం పంపించింది. నేను ఉపవాసం తీరని పాటించండి, చాటించండి, అనేకులు పోగు చేయండి. ఒక నీతిమంతుణ్ణి ఆయన పాపి అని మీరు ముద్రించాలి. ఆ నీతిమంతుడు పాపి అని అందరు నమ్మాలంటే ఏం చేయాలి? ఇద్దరు సాక్ష్యం ఇవ్వాలి. ఈ ప్రకారంగా నా బోధన చంపడానికి యెజబెల్ ప్లాన్ వేసింది. దేవునికి స్తోత్రములు. అందుకే మనము అది 21వ అధ్యాయములో 25లో మేము చదువుతున్నాము. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తను అమ్ముకొనిన అహవు వంటి వాడెవడనూ లేడు. చాలా మంది భర్తలు తన భార్యలను నమ్ముతున్నారు. భార్య ప్రేరేపణ వల్ల నాకు, నా ఇంటి వారికి, నా పిల్లలకు, నా ఊరికి, నా రాష్ట్రానికి, నా సంఘానికి క్షేమం జరుగుతుందని అనేకులు నమ్ముతున్నారు. నమ్మి వారి మాట వింటున్నారు. వారి మాట కొన్నిసార్లు వారు ఇచ్చే సలహా కొంచెం చొయ్యొగ్గుతున్నారు. కానీ అదే ప్రకారంగా అహాబు రాజు కూడా యెజబెలు కొంచెం అవకాశం ఇచ్చినొచ్చు. కానీ యెజబెలు సంపూర్ణంగా తన భర్తను తొక్కివేసి, అణిచివేసి, తానే ఒక రాజు వల్లే, ఒక పురుషుని వల్లే సంపూర్ణమైనటువంటి ఒక ఆధిపత్యాన్ని చలాయిస్తుంది. ఎంత భయంకరం ఇది! అయితే ప్రియా చెల్లెల్లారా, అమ్మల్లారా, దుర్బిడ్డలారా, ఒక్కసారి పరీక్షించండి. మీ గృహములో ఉపవాస కూడిక జరుగుతుందా? మంచిదే. మీ సంఘములో ఉపవాస పడ నడుస్తుందా? మంచిదే. కానీ ఆ ఉపవాస కూడికల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి?
హల్లెలూయా. అమ్మలారా, అక్కల్లారా, జాగ్రత్త వినండి, గ్రహించండి. నువ్వు ఉపవాసం ఉన్నావు, నీ ఇంటి వారు ఉపవాసం ఉన్నారు, నీ సంఘ సభ్యులు ఉపవాసం ఉన్నారు, మీ సేవకులు ఉపవాసం ఉన్నారు. మంచిదే, ఉండాలి. కానీ ఆ ఉపవాస కూడికల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ప్రేరేపణ ఎవరిది? నీతిమంతుల్ని పాపులుగా ముద్రించడానికా? అమాయకులు చంపడానికా? ఎదుటివారి ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికా? ఉపవాస కూడిక ద్వారా మీ భర్తలని ఇంకెవరినో సంతోషపెట్టడానికా? హల్లెలూయా. అట్లయితే నిజంగా నేను గతించబోవాలని చెప్పి ఉన్నాను. పరలోకమందున్నటువంటి దేవుడు దూతల ఎదుట సంతోషించాలంటే ఏం చేయాలి? మార్పు చెందాలి, మారు మనసు పొందాలి. మారు మనసు అక్కరలేని 99 కూర్చొని మరి ప్రార్థించిన, ఉపవాసం ఉన్నా, మరి ఏం చేసినా వారిని బట్టి పరలోకములో సంతోషం లేదు. కానీ తాను మారడానికి, తన ఇంటి వారు మారడానికి, తన ఊరి వారు మారడానికి, తన రక్త సంబంధం మారడానికి, తమ సంఘ సభ్యులు క్రీస్తు వలె రూపొందించడానికి ఒక ఆశ కలిగి దేవునికి ప్రేరేపణతో ఉపవాసం ఉండి కన్నీళ్లు కాల్చి వారి ప్రొఫెసర్లో విజ్ఞాపన చేస్తే అట్టి వారిని బట్టి పరలోకము తండ్రి సంతోషిస్తాడు. ఎస్తేరు చేసిన ప్రార్థన, వారి ఉపవాసము ప్రభుకు నచ్చింది కనుక ప్రభు ఆ పక్షమును యుద్ధం చేసి ఆ మరణాన్ని తొలగించి వేసి దేవుడు గొప్ప జయాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అట్లయితే అమ్మలారా, చాలా మంది ఉపవాసం ఉంటున్నారు. కానీ ఉపవాసం వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? నీ ఆత్మను రక్షించుకుందామనా? నీ ఇంటి వారి ఆత్మ రక్షించుకుందామనా? నీ శరీరమును, ప్రాణమును, ఆత్మను వాక్యము ద్వారా ఉదుక్కుందామనా? 3 వేల గొలగొత్త కొండలో కాచిన రక్తము ద్వారా నువ్వు కడగబడాలనా? నీ ఇంటి వారు కడగబడాలనా? నీ సంఘ సభ్యులు కడగబడాలనా? ప్రభు యొక్క రాకడ బహు సమీపం ఉంది కనుక వారిని సిద్ధపరచడానికా? లేకపోతే శరీర సంబంధమైన, భూ సంబంధమైన ఆశలు పెట్టుకొని ఆ కోరికలను, ఆశలను తీర్చుకోవడానికి ఉపవాసం ఉంటున్నావా? హల్లెలూయా. అట్లయితే ఇక్కడున్నటువంటి యెజబెలు తన భర్త కోరికను తీర్చడానికి, తన భర్తను సంతోషపెట్టడానికి ఒక నీతిమంతుని చంపేసింది. ఒక నీతిమంతుణ్ణి చెడ్డవాడని, దైవ దోషి అని ఆమె సాక్ష్యం ఇప్పించింది. అయితే 10,000 మంది, 10 లక్షల మంది నాబోతు చెడ్డవాడని నమ్మినప్పటికీ నాబోతు దేవుని దృష్టిలో నిందారహితుడే. వాక్యం సెలవిస్తుంది, యెహోవా చేత నిర్దోషించబడినవాడు ధన్యుడు, ఆత్మలోకపడిన వాడు ధన్యుడు. తన అతిక్రమములకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. నిజంగా చెప్పాలంటే యెజబెలు మాట విన్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులు, ఆ పెద్దలు దేవునికి భయపడలేదు. వాళ్ళు ఇజ్రాయేలులోనే ఆ ప్రాంత అధికారులు, పెద్ద మనుషులు దేవునికి భయపడేవారు కాదు, దేవునికి వాక్యానికి లోబడేవారు కాదు. కానీ యెజబెలుకు లోబడి, భయపడి ఆమె చెప్పినట్టుగా చేశారు. అనగా షోమ్రోను యొక్క పెద్దలు, అధికారులు కంప్లీట్గా యెజబెలు యొక్క అధికారం కిందికి వెళ్ళిపోయారు. ఓ చెల్లి, ఓ అక్క, నీ మనస్సు, నీ ఆలోచన, నీ ఆత్మ ఎవరి అధికారం కింద ఉంది? రక్తమిచ్చి, ప్రాణమిచ్చి విడిపించినటువంటి యేసు క్రీస్తు అధికారం మీద నువ్వు ఉన్నావా?
నీ శరీరమును, ప్రాణమును, ఆత్మను నిందరహితంగా చేసి నిత్య జీవనివ్వడానికి తను తాను అనిపించుకున్నటువంటి ఆ యేసు క్రీస్తు యొక్క ఆ పరిశుద్ధాత్మ యొక్క అధికారములో ఆధీనముని ఉన్నావా? లేకపోతే ఆనాడు యెజబెలు మాట్లాడినటువంటి షోమ్రోను యొక్క అధికారుల వలె, పట్టణస్థుల వలె, లేక పనికి రాని ఇద్దరి సాక్షులు పలికినటువంటి ఆ వారి వలె ఉన్నావా? ఒక్కసారి పరీక్షించి తల్లి. ఇవి అంత్య దినములు, ఇవి చివరి దినములు. ఏర్పరచబడిన వారు సైతము మోసం చేయడానికి సాతాను బహుబలముగా పనిచేస్తున్నాడు. వానికి మాట, వానికి ఆలోచన దైవోక్తులే ఉందంట. కీర్తనకారుడు రాస్తాడు, అట్లయితే ఒకసారి పరీక్షించండి. దైవోక్తు వలె కనబడినంత మాత్రాన అన్ని దైవోక్తులు కావు. హల్లెలూయా. ఎవరునైతే నిజముగా సత్యవాక్యం ఉండదో, ఎవరు నిజముగా పరిశుద్ధాత్మ యొక్క నింపుదల నడిపింపుందో, వారు కష్టాలకు, నష్టాలకు, ఇరుకులకు, ఇబ్బందులకు లొంగువారు కాదు, భయపడేవారు కాదు, లోతు భార్య వలె వెనుకకు వెళ్ళేవారు కాదు. మరణమున్నప్పటికీ ఎస్తేరు వలె ఆత్మ రక్షణ కొరకు, విమోచన కొరకు వారు ముందుకు సాగువారే. మరి జ్ఞాపకం చేసుకోనండి, మరియమ్మను సంపూర్ణంగా కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానములు, వెలువెతలు కమ్మేసినవి. అయినప్పటికీ తన జీవితంలో క్రీస్తుని కలిగి ఉన్నది. క్రీస్తు నిమిత్తము, క్రీస్తుని లోకానికి ఇవ్వడానికి, చనిపోవడానికి కూడా ఆమె సిద్ధపడింది. ఈరోజు మీరు ఉపవాసం ఉండి కందిలు కడిస్తే నిజమైన సమర్పణ మీలో పెరగాలి, విశ్వాసం మీలో పెరగాలి, ప్రభు యొక్క స్వరూపం మీద కనబడాలి. అంతేగాని వారానికి రోజు ఉపవాసం ఉంటున్నారు, కానీ విశ్వాసం పెరుగుతుందా? సమర్పణ పెరుగుతుందా? మీ మాటల్లో మార్పు వస్తుందా? మీ చూపుల్లో మార్పు వస్తుందా? మీ వినికిడిలో మార్పు వస్తుందా? మీ క్రియల్లో మార్పు వస్తుందా? మీ ప్రవర్తనలో మార్పు వస్తుందా? ప్రభు యొక్క రాకడకు నువ్వు కనిపెడుతున్నావా? సిద్ధపడుతున్నావా? హల్లెలూయా. యెహోవాను నమ్మించడానికి, యెహోవాను పడగొట్టడానికి తన కుమారుని పంపిస్తుంది. సమాధానంగా వస్తున్నాడేమో అడిగి రాపని పంపించింది. అప్పుడు యెహోవా అంటాడు, నీ తల్లి యొక్క చిల్లంగితనములు, జడత్వము ఇంత విపరీతంగా పెరిగిపోతుండగా ఎలా సమాధానంతో అనుకుంటున్నావు? అనగా యెజబెలు ఎవరంట? చిల్లంగితనం చేయనది. యెజబెలు ఎవరంట? జడత్వము చేయనది, చేయించేది. అనగా శరీరం యొక్కయు, మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకోవడానికి, తను తాను సంతోషపరచుకోవడానికి, తన భర్త యొక్క శరీరం కోరికలను నెరవేర్చడానికి నీతిమంతులు చంపుతుంది, ప్రవక్తని చంపేస్తుంది, యెహోవా బలిపీఠాన్ని పడగొడుతుంది. ఇలాంటి వారితో మన సమాధానం పడేది అని యేహూ చెబుతున్నాడు. అట్లయితే అమ్మల్లారా, అక్కల్లారా, ఉపవాస ప్రార్థన వల్ల మీ శరీరానికి కాదు, మీ ఆత్మకు క్షేమం జరగాలి. మీ ఉపవాస ప్రార్థన వల్ల, మీ కన్నీటి ప్రార్థన వల్ల మీ యొక్క శరీరం ఆరోగ్యవంతంగా అయినకపోయినప్పటికీ మీ ఆత్మ అనగా మీ అంతరంగ పురుషుడు నూతనపరచబడాలి, బలపరచబడాలి. ఉపవాస కన్నీటి ప్రార్థన వల్ల బాహ్యనిత్రాలు కాదు, మీ యొక్క అదృశ్యమైనటువంటి మహిమను, అదృశ్యమైనటువంటి విషయములను గ్రహించే స్థాయిలోకి మీరు ఎదగాలి. హల్లెలూయా. అమ్మల్లారా, ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఇదిగో యెజబెలు ప్రభావము నీ ఇంటిలో ఉంటే, యెజబెలు ప్రభావము నీ సంఘంలో ఉంటే, చూడడానికి ఉపవాస ప్రార్థన, సాక్ష్యాలు చెప్పుట, వాక్య పరిచర్య ఇవన్నీ నడుస్తవి. కానీ నిజమైన ఉపవాస కోడికల వల్ల
పాపాన్ని పడుచిన మరణం తొలగిపోవాలి. ఒక్కొక్కరిలో దేవుని యొక్క జీవము ఉపదేశం వల్ల, వాక్యం వల్ల బయలుపరచబడాలి. కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని కమ్ముకున్న కూడా దేవుడి ద్వారా బలం పొందుకున్నటువంటి మీరు ప్రభు కోసం చనిపోవడానికి కూడా సిద్ధమయ్యే స్థాయికి మీరు ఎదగాలి. కానీ ఉపవాసమున్నా, చర్చికి వెళ్ళినా, వాక్యం విన్నా విశ్వాసం పెరగడం లేదు, సమర్పణ పెరగడం లేదు. రాను 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 శరీర సంబంధులుగా, భూ సంబంధులుగా మారిపోతున్నారు. వాక్యము సెలవిస్తుంది, ఇదిగో శరీరానుసరమైన మనసు మరణము, ఆ దేవునికి లోబడదు, ఎంత మాత్రము లోబడదు అని రోమా 8 పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఇదిగో స్త్రీ ఉంది, ఈమె రాణి, ఆమె పేరు యెజబెలు, దాని అర్థం స్వచ్ఛమైంది అని, ఆమెను ఉపవాసం ఉండమని తాకిది రాయించింది. కానీ ఎందుకు ఉపవాసం? ఎందుకు ఈ పరిచర్య? 10 మందిని పోగు చేయడానికా? 10 మందితో కలిసి భక్తి చేయడానికా? ఎందుకు ఉపవాస కోడికలు? ఎందుకు పరిచర్య? ఎందుకు పరిశుద్ధాత్మ? పౌలు అంటున్నాడు, అనేకులకు బోధించి నేను భ్రష్టుడైపోతునేమనని నా శరీరమును నల్లగొట్టదని నేను లోపరుచుకుంటున్నాను. అనగా శరీరమును, దాని కోరికలను, దాని ఇచ్చలను, దానికి స్వభావమును లొంగదీయడానికి, వాటిని జయించడానికి దేవుని ఆత్మ, శక్తి, బలం నీకు కావాలి. వాటిని పొందుటకు ఉపవాసము నీ కన్నీరు గార్చి ప్రార్థన చేయి. అంతేకాని సేవకులను, ఇంటి వారినో, శరీర సంబంధంలో, భూ సంబంధంలో సంతోషపరచుట కాదు. అయ్యో, యెజబెలు ఏర్పాటు చేసిన ఉపవాస కూడికలో ఒక నిర్దోషి దోషిగా మార్చబడ్డాడు. ఒక నీతిమంతుడు అనీతిమంతుడు సాక్ష్యం ఇచ్చేశారు, సత్ప్రకటన వచ్చేసింది. ఇది కేవలము మానవ దృష్టిలో మాత్రమే. ఈయన దేవుని దృష్టిలో నీతిమంతుడు, యథార్థవంతుడే. అందుకే అతని చనిపోయిన తర్వాత కూడా యెజబెలు అతని చంపితే కూడా అతని పక్షమున, అనగా చనిపోయినటువంటి నాబోతు పక్షమున ప్రవక్తలు, అభిషిక్తులు యుద్ధం చేశారు. హల్లెలూయా! ఎంత గొప్ప విషయం ఇది. ఒక నాబోతు పక్షమున ఏలి యుద్ధం చేశాడు, యేహూ యుద్ధం చేశాడు. అభిషక్తులు అభిషేకాన్ని పొందినటువంటి వారు. ఎందుకని? ప్రజలందరూ అతను దేవుణ్ణి దూషించడం నమ్మవచ్చు. కానీ ఎవరు నాబోతును అపార్థం చేసుకున్నప్పటికీ దేవుని దృష్టిలో నాబోతు యథార్థవంతుడే. అందుకే అతని పక్షమున ఇదిగో యేహూ యుద్ధం చేస్తున్నాడు. యేహూ యుద్ధం చేయడానికి కారణం ఏంటంటే యెహోవా ఆత్మ అతన్ని కమ్మింది. అనగా నాబోతు పక్షమున యెహోవా ఆత్మయే యెజబెలు యుద్ధం చేసింది. దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు తల్లులారా, అక్కలారా, కొన్ని విషయాలు మీతో పంచుకుంటున్నాను. నీ ఉపవాస కోరిక వల్ల నీ భర్త కోరికలు కాదు, నీ భార్య కోరికలు కాదు, నీ కోరికలు కాదు, పరలోకమందున తండ్రి చిత్తం నెరవేర్చబడాలి. శరీర పోషణ మాత్రమే కాదు, నీ ఆత్మ కావాల్సినటువంటి ఒక శుద్ధీకరణ కావాలి. ఉపవాసముండి ఆ దేవుడి యొక్క సన్నిధిలోనికి, ఉపవాస కూడికలోనికి వెళ్తున్నప్పుడు అక్కడ వినబడే ఆ దైవ వాక్యము, ఆత్మ ఖడ్గము నీ శరీరంలో, నీ ప్రాణములో, నీ ఆత్మలో, నీ కీలల్లో, నీ యంత్రంలో దాగిన ఆ పామును ఖండించే వాక్యము అక్కడ పని చేయాలి, అక్కడ క్రియ చేయాలి. ఆ సంఘానికి వెళ్ళు, ఆ సేవలు లోబడు. అది మంచిది, ఆశీర్వాదకరం. హల్లెలూయా. కాబట్టి ఇదిగో 2 స్త్రీలు ముందు పెడుతున్నాను. ఒక ఉపవాస కూడిక యెజబెలు ఏర్పాటు చేస్తే, మరొక ఉపవాస కూడిక ఎస్తేరు ఏర్పాటు చేసింది. మనందరూ కూడా వాక్యం విన్న వారే, వాక్యం తెలిసిన వారే కనుక
రెండింటికి ఉన్న వ్యత్యాసం తెలుసుకోనండి. ఎస్తేరు ఉపవాస కోడిక వల్ల, ఆ ప్రార్థన వల్ల, ఆ కన్నీళ్ల వల్ల మరణ శాసనం కొట్టివేయబడినది. ఈ ఉపవాస కోడికల వల్ల ఒక నిర్దోషిని దోషిగా ముద్రించారు, ఒక నీతిమంతుణ్ణి అనీతిమంతులని ముద్ర వేశారు. నిండు మనసుతో యథార్థంగా ప్రభువును సేవిస్తున్న వెంబడిస్తున్న ఈ నాబోతు దేవుని దూషించువాడని, అబద్ధికుడు అని ముద్రేశారు. అంత మాత్రం కాకుండా రాతో కొట్టి చంపేశారు. అయ్యో, పైకి ఉపవాస కూడిక, పైకి ఉపవాస ప్రార్థన, కానీ ఉపవాస కూడిక వల్ల ఎవరి ఆత్మక్షేమాభివృద్ధి జరుగుతున్నది, ఎవరి ఆత్మ జీవాన్ని పొందుకుంటున్నది, ఎవరి ఆత్మ బలాన్ని పొందుకుంటుంది, ఎవరి ఆత్మ పవిత్రపరచబడుతుంది, ఎవరి ఆత్మలు ప్రభువులే మార్చబడుతున్నవి, ఎవరి ఆత్మ ప్రభువు కోసం సిద్ధపడుతున్నది. ఏదో 2 పూటలో తిండి మానేసామని కాదు, 4 పాటలు పాడమని కాదు, 10 రూపాయలు కాలిక పెట్టలేసామని కాదు. ఉపవాస కూడిక వల్ల నీకు, నువ్వు ఇంటి వారికి, సంఘానికి, నీ ఇంటి వారికి ఆత్మీయ క్షేమం జరగాలి. విశ్వాసంతో ప్రార్థించు, ఆత్మతో ప్రార్థించు, మనసుతో ప్రార్థించు. నీ చుట్టుముట్టినటువంటి కష్టములకు, నిందలకు, అవమానం భయపడకు, బెదరకు, జడియకు. నేను విమోచించిన, నీ కోసం రక్తంగా ప్రాణం పెట్టిన ఆ క్రీస్తు కొరకు ఎస్తేరు వలె, ఒక మరియమ్మ వలె, ఒక ప్రిస్కిల్లా వలె నిలబడు. దేవునికి సహాయం చేస్తాడు. హల్లెలూయా. నీ చుట్టుముట్టినటువంటి వారిని చూస్తే నువ్వు కృంగిపోతావు. పెద్ద పెద్ద సేవకులందరే విశ్వాస వీరులే ఈరోజు అవిశ్వాసంలోనికి, నేత్రాశలోనికి, ఆభరణాల్లోనికి, సినిమాల్లోనికి, సీరియల్లోనికి వెళ్ళిపోతున్నారు. నీకేమనిపిస్తుంది చూసినప్పుడు? అయ్యో, అంత పెద్ద సేవకురాలే సీరియల్ చూస్తుందని చూస్తే ఏమైతుంది? ఆమెనే పెట్టుకుంది, నేను పెట్టుకుంటే ఏమైతుంది? ఆమె ధరించుకుంది, ధరించుకుంటే ఏమైతుంది? అవునండి, గొప్ప గొప్ప వారు యెజబెల్ యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోతుండగా, ఇదిగో నీ ఆత్మ రక్షించే దేవుడు ఈ వాక్యం హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త, నిన్ను కాపాడుకో, నీ కుటుంబాన్ని కాపాడుకో, నీ సంఘం కొరకు ఉపవాసం ఉండి ప్రజలు కేకలు వేయు, అంగలార్చు, రోధించు. ప్రభువా, నన్ను, నా ఇంటి వారిని, నా సంఘ సభ్యుల్ని యెజబెల్ యొక్క ప్రభావాలకు వెళ్ళిపోకుండా కాపాడయ్యా. మరణ హెచ్చరికను కొట్టివేయి ప్రభువా. జీవమును, సమృద్ధి జీవం ప్రభువా మాకు, మా ఇంటి వారికి, మా సంఘ సభ్యులకు అనుగ్రహించమని నూతన శక్తి కొరకు, నూతన ఆత్మాభిషేకం కొరకు ప్రార్థించు. హల్లెలూయా. ఇంకో మెచ్చదామంటారా? ప్రాముఖ్యమైన మాట చెప్పి నేను ముగిస్తాను. 2వ రాజులు 21:3. వారిని చూడకు, నీకంటే వారు వయసులో పెద్దవారు కావచ్చు, అనుభవంలో పెద్దవారు కావచ్చు, గాని నేడు సాతాను బహు భయంకరంగా పనిచేస్తున్నది. అబద్ధోపదేశము అనే ఆ కటిక చీకటి, ఆ గాఢంధకారము ప్రతి మనస్సును, ప్రతి హృదయాన్ని కమ్మేస్తున్నది. అట్లయితే నీవెలా ఉండాలి అమ్మా? అంధకారములో జ్యోతిగా ఉండు, కాకుల మధ్యలో పౌరం వలె ఉండు. చూడండి, ఇప్పుడు వచ్చేసి 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం దయచేసి. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి, బయలుదేవతకు బలిపీఠంలోని కట్టించి, బయలుదేవతలకు బలిపీఠం కట్టించి, ఇజ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి, నక్షత్రములకు మొక్కి వాటిని పూజించుండెను. ఎంత భయంకరం ఇది! వీరి రాజులు ఏం చేస్తున్నారు? విగ్రహాలనే పెట్టి నక్షత్రాలకు వీరు మొక్కుతున్నారంట. అయ్యో, నేడు కూడా పెద్ద పెద్ద సేవకురాండ్రు, సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు? నక్షత్రాలకు మొక్కుతున్నారు.
అవునా కాదా? అవునా కాదా? నీ సేవకుడు ఎవరు? నీ సేవకురాలు ఎవరు? నక్షత్రాలు నమస్కరించేవారు కాదా? నక్షత్రాలను అభిమానించేవారు కాదా? వారు అబద్ధ ప్రవక్తలు కాదా? అబద్ధ ఆత్మలు కలిగిన వారు కాదా? అట్టి వారితో నీ సహవాసం చేస్తే, అట్టి వారు వాక్యం చెబుతున్నప్పుడు నువ్వు ఆమె చెప్తే, యెజబెలు యొక్క ఆ అబద్ధ యొక్క రాజుల ఆత్మ నీలోకి వచ్చును. నీ ఆత్మీయంగా చచ్చిపోతావు, ఆత్మలో బలహీనమైపోతావు, లోకంతో కలిసిపోతావు, పాపముతో కలిసిపోతావు. చివరికి ఆత్మానుసారంగా ఆరంభించిన నీవు పాపములో ముగించి మరణంలోకి వెళ్ళిపోతావు. జాగ్రత్త. పౌలు అంటున్నాడు, నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యం యందు ఏర్పడి వరకు నాకు ప్రసవ వేదన అంటున్నాడు. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం మీరు ప్రభు వలె మరణానికి మీకోసం ప్రసవ వేదన పడే సేవకులు కావాలి, సేవకులు కావాలి, ప్రార్థన పరులు కావాలి. అట్టి వారిని గుర్తించండి, అట్టి వారితో సహవాసం చేయండి, అట్టి వారికి లోబడండి. అట్టి వారి మాట కొంచెం కఠినంగా ఉంటవి, వారు మీ ఇష్టం లోబడరు, వారి మీ కోరిక నెరవేర్చరు. ఎందుకంటే వారు దైవోన్నతుల దేవుణ్ణి దాసులు గనుక వారు నిరంతరము దేవుణ్ణి సంతోషపెట్టడానికి మాత్రమే వారు ప్రయత్నిస్తుంటారు. దేవుని యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని ఉదకడానికి, మిమ్మల్ని సరిచేయడానికి వారు ప్రయత్నిస్తుంటారు. ఆ వాక్యాన్ని మీరు లోబడండి, మీ బతుకుల్ని అప్పగించండి. ఇంకా చాలా అంశములు ఉన్నవి. ప్రభుత్వమైతే మనలో వచ్చే వారు మనం ధ్యానిద్దాం. కాబట్టి ఉపవాస కూడికలు అనగానే గుడ్డిగా వెళ్ళిపోకండి. ఒక సంఘం అనగానే, ఒక సేవకులు అనగానే వారు నిజముగా సృష్టికర్తను బోధించేవారు మాత్రమేనా? సత్యవాక్యము ద్వారా జన్మించిన వారేనా? నిజమైన ఆత్మ ద్వారా వారు నడిపించబడుతున్నారా? శ్రమలో నిందలు అవమానం వచ్చినప్పుడు మరి ముందు సాగువారేనా? లేకపోతే అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు సత్యానికి జై కొట్టి అన్ని ప్రతికూలం కాగానే లోతు భార్య వలె సర్దుబాటు చేయవారా? ఒక్కసారి పరీక్షించు. అమ్మా, అక్క, ఇదిగో 3 మేకల పైన నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్యను సంతోషపెట్టు. నేను ప్రేమిస్తున్నాడు, నీకోసం ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు, నీకోసం ఆయన పరలోకములో స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఈరోజు నీకున్న ఒకే ఒక్క పని, యెజబెలు వలె ఉండకు, ఎస్తేరు వలె ఉండు. యెజబెలు వలె ఉండకు, మరియ వలె ఉండు. ప్రభు యొక్క రాకడ బహు సమీపంగా ఉండగా నీ శరీరమును, ప్రాణమును, ఆత్మను, మనస్సును, మనస్సాక్షిని దేవుని యొక్క వాక్యము ద్వారా దూక్కో, ఆయన రక్తములో కడుక్కో, ఆయన ఆత్మ ద్వారా పరిశుద్ధపరచబడు. హల్లెలూయా. రెండు మోకరించండి, తరలి వంచండి, చిన్న ప్రవేశం ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రక్షకామికి స్తోత్రం, రక్షకామికి స్తోత్రములు, నాథామికి స్తోత్రం, 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 స్తోత్రము చెల్లిస్తున్నాము. ఒక్కసారి ప్రభు యొక్క వాక్యాన్ని విన్నపట్టు ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. అయ్యా, వారి దర్శించండి దేవా, మీకు స్తోత్రములు. ఉపవాస కూడికలనగానే, ఉపవాస పడనగానే దేవా, తన అనేకులు వెళ్ళిపోయి అక్కడ మోసించబడుతున్నారు. అయ్యా, అనేక సేవకులు, అనేక సేవకురాండ్రు తమ విశ్వాసాన్ని చంపేసే, తమ సమర్పణను చంపవేసే, తమ ఆత్మీయత చంపివేసి, అనేక వాక్యాన్ని బోధించి, నక్షత్రాలకు మొక్కించి, లేనిపోని ఆచారం చేయించి అనేకులు చంపేసి యెజబెలు ఆత్మదేవ నేను అనేక సంఘాల్లో ప్రభువా, అది ప్రభువా, అనేకులు ప్రభువా, ఆ యెజబెలు ఆత్మ అనేకులు పనిచేయుచున్నది దేవా తండ్రి. ఒక్కసారి మీ కృపలో దర్శించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సత్యవాక్యమును, సత్యోపదేశమును గుర్తించి, గ్రహించి, దాన్ని అంగీకరించి, దాన్ని వెంబడించే మనస్సును ప్రతి బిడ్డకు దయతో అనుగ్రహించమని మీ పాదాల పట్టుకుని బతిమలాడుచున్నాను. ప్రభువా, ఎస్తేరు వలె ప్రభువా, ఉపవాసం ఉండి కన్నీరుగాచే ప్రార్థించే మనస్సును ఒక ప్రేరేపణ దయచండి దేవా. అయ్యా తండ్రి, ప్రతి బిడ్డ జీవితంలో ఒక నూతన కార్యము జరిగించండి. వారి మబ్బు మీరు తొలగించండి, వారి నేత్రాలు మీరు తెరవండి.
దృశ్యమైన వాటిని కాక అదృశ్యమైన వాటిని నీ దానిని చూచే ఒక నేత్రములు వారికి అనుగ్రహించండి ప్రభువా. ఈ యొక్క వాక్యమిక పని ప్రతి ఒక్కరి అంతరంగంలో లోతుగా బలముగా మీరే జరిగించమని సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడిన మనందరికీ యూట్యూబ్లోను ఫేస్బుక్లో పెట్టినటువంటి ప్రతి బిడ్డ హృదయాలను నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి ప్రకారంగా 3 గ్రంథము చదవండి అనే క్వశ్చన్ మీకు అర్థం